దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమీలకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. యేసుక్రీస్తు జగద్విజేత. ఆయన సమస్తమందును విజయమును సంపాదించినటువంటి సర్వశక్తిమంతుడైన దైవ కుమారుడు కనుక ఆయనను గూర్చి పరిశుద్ధ వాక్యములలో మరణమును జయించిన వాడని, లోకమును జయించిన వాడని, పాపమును జయించిన వాడని, అపవాదిని జయించిన వాడని, విజేతగా ఈ రోజున మనము వాక్య ప్రకారముగా ఈ ఆత్మీయమైనటువంటి ఆలోచనను విశ్వాసమును కలిగి ఉన్నాం. పరిశుద్ధ లేఖనములలో ఆయన విజేతగా బయలుపరిచిన అనేకమైన సంగతులున్నవి. పరిశుద్ధ లేఖనము నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనములో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ అభయవాక్కులను బట్టి ఆయన జయించినట్లుగానే ఆయన యందు విశ్వాసముంచిన వారందరినీ ఆ విశ్వాసపు విజయము స్వతంత్రించుకొందురని ప్రభువు తెలియజేయుచున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. కాబట్టి యేసుక్రీస్తునందు ఆ జయము విశ్వాసముంచిన ప్రతివారికి అనుగ్రహించబడుతున్నదని దీని వలన రూఢిపరచబడుచున్నది. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని వాక్యములో తెలియజేయుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో పౌలు గారి మాటను తెలియజేయుచున్నాడు. అయినను మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని నామమును బట్టి ఈ మాటలను మన జీవితములలో అన్వయించుకుంటూ అట్టి నిరీక్షణ కలిగిన వారమై మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా ఈ జీవితమును గెలుచుదాము, ఈ లోకమును పాపమును జయించుదాము, నిత్య రాజ్యమును కైవసపరుచుకుందాం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమును జయించిన ఆ విజయము నీయందు మాకున్న విశ్వాసమేని తెలియపరచుచు మమ్ములను ప్రేమించిన ప్రభువా, లోకమును పాపమును సాతానును సమస్తమును జయించగలుగుటకు మాకు తగిన శక్తిని సామర్థ్యములను ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాం. నీ దయ వలన నేటి వరకు ఈ విశ్వాసపు జీవితములో కొనసాగగలుగుచున్నాం. మా బలహీనతలను ఎరిగిన దేవుడవు. మా బలహీనతలలో నీ బలము పరిపూర్ణం చేసి కావలసిన శక్తిని, తెలివితేటలను, జ్ఞానమును, సామర్థ్యమును మాకిస్తున్నావు. కనుకనే మేము నీలో కొనసాగగలుగుచున్నాం. మా అంతట మేము ఏదీ సాధించలేమన్న శక్తి, దేవభక్తి పరిస్థితి మీకు ఎప్పుడూ తెలుసు ప్రభువా. కానీ నీవు మమ్మలను ప్రేమించావు కనుక నాయనా, నీ ప్రేమను బట్టి మేము నీవలే అన్ని విషయములలో ఎదుగునట్లుగా, నీవలే అన్ని విషయములలో ఒదుగునట్లుగా మాకు పాఠము నేర్పించిన మాదిరి అయిన దేవుడవు నీవు. నీకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేటి కార్యక్రమములో, పరిచర్యలలో, ప్రయాణములలో ఉంటున్న బిడ్డలకు నీ కృపను తోడు ఉంచండి. శారీరకముగా, మానసికముగా కృంగినటువంటి వారు, జీవితములో ఓడిపోయి అపజయం పాలైపోయిన బిడ్డలను మీరు ధైర్యపరచండి ప్రభువా. నాయనా, మరి సంసార జీవితములో, భక్తి జీవితములో, సేవా జీవితములో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వారి చదువులలో ఓడిపోయి ఉన్నారేమో. అనేక మంది నాయన ఉద్యోగము సంపాదించే విషయంలో నిరుద్యోగులుగా మిగిలిపోయి వారి జీవితములలో నిరాశ నిస్పృహలకు వచ్చేసారేమో ప్రభా. ఇంకనేక మంది వ్యాధి రోగ రుగ్మతలతో పోరాడి గెలవలేక ఇక నిశ్చేష్టులైపోయి ఉన్నారేమో తండ్రి. అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఒక్కసారి వారికి నీ కృపను చూపండి, నీ మహిమను చూపండి. పరిపూర్ణమైన విశ్వాసములు వారు కొనసాగగలిగినట్లు తండ్రి నీ కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. అనేక మందిని స్వస్థపరచండి, అనేక మందికి జయమియండి, అనేక మందికి విశ్వాసమును కలిగి చేయండి. దేవాలోకమును గెలిచినటువంటి విజయము మా విశ్వాసమే అని వాక్యముందు సెలవిచ్చుచున్నావు
ప్రభా, నీవు విజేతవు గనుక నిన్ను నమ్ముకున్న వారందరికీ విజయమును సమకూర్చి దేవుడవై ఉన్నావు తండ్రి. జీవితములు ఓడిపోయిన ప్రతి బిడలను నీవు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయండి. లోకమును గెలుచుటకు తగిన తెలివితేటలు వారికి దయచేయండి ప్రభువా. నీ సన్నిధానమున ఈ దినమును మా పరిచర్యల్లో మీ కాపుదల భద్రతను దయచేయండి ప్రభా. ఇంకెవరెవరైతే మా కొరకు ప్రార్థించమని కోరుతున్నారో వారందరినీ కృప చూపండి. దేశ విదేశాలలో స్వదేశములో ఈ వాక్యం ఆలకించుచున్న ప్రతి బిడలకు నీ యందు నిరీక్షణ పరిపూర్ణమైన విశ్వాసమును కలిగించి ప్రతి వారిని దీవించుమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.